పూర్వం పచ్చని అడవిలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ మహర్షి ధర్మానందుడు తన శిష్యులకు విద్య, జీవన పద్ధతులు నేర్పేవాడు. ఆ శిష్యుల్లో ఆర్య అనే యువ ఉంది. కాని ఒక లోపం, క్రమకూడా ఉన్నాడు. ప్రతిభ లేదు. ఒకరోజు గురువు అతనికి చిన్న మట్టికుండ ఇచ్చాడు. ఇందులో గింజ ఉంది. ప్రతిరోజూ అదే సమయానికి నీళ్లు పోసి చూడు అని అన్నాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. తర్వాత ఆలస్యమైంది. మరికొన్ని రోజులు మరిచిపోయాడు. ఒక రోజైతే అవుతుందేమో అని ఎక్కువ నీళ్లు పోశాడు. వారం తర్వాత తీసుకువచ్చినప్పుడు గింజ పాడైపోయింది. ఆర్య ఆశ్చర్యపోయాడు. ఎందుకు మొలవలేదు గురుదేవా అని అడిగాడు. గురు చెప్పాడు, ఆర్య, నీ ప్రతిభ ఈ గింజలాంటిదే. కాని దీన్ని పెంచేది నీ క్రమశిక్షణ. నిబద్ధత లేకుంటే ఏ ప్రతిభా పండదు. ఈసారి ఆర్య నిజంగా శ్రమించాడు. తెల్లవారుఝామనే లేచి కుండకు నీళ్లు పోశాడు. రోజురోజుకు అతని శ్రద్ధ పెరిగింది. రోజులు గడిచాయి. చివరికి ఒక మొగ్గ బయటపడింది. ఆర్య హృదయం ఆనందంతో నిండిపోయింది. ఒకరోజు ఊరి దగ్గర నీరులేక ఇబ్బంది. ఆర్యప్రవాహం మార్గం బండరాళ్లతో మూసుకుపోయిందని తెలుసుకున్నాడు. తనే శ్రమించి రాళ్లు తొలగించాడు. నీరు ఊరికి చేరింది. గురు అన్నాడు, క్రమశిక్షణ అనేది బంధనం కాగా గుణస్వప్నాలను చేరే మార్గం. ఆ రోజునుంచి ఆర్య జీవితం ఒక నిబద్ధతతో సాగింది.